యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు వేగంగా జరుగుతోంది. అతడి నివాసంలో పోలీసులు వరుసగా రెండో రోజు సోదాలు చేసి కీలకమైన ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక కస్టడీ పిటిషన్పై గన్నవరం కోర్టు విచారణ వాయిదా వేసింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో జైల్లో ఉన్న యూట్యూబర్ జోసెఫ్ రావణ్ నివాసంలో ఏపీ పోలీసులు వరుసగా రెండో రోజు విస్తృత సోదాలు నిర్వహించారు. గన్నవరం పోలీసులు ప్రత్యేక బృందం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని నరేంద్ర నగర్ కాలనీలో రావణ్ ఫ్లాట్లో తనిఖీలు చేశారు. దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సోదాల్లో కొన్ని కీలక ఫైల్స్ రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ ప్రక్రియలో పారదర్శకత కోసం పోలీసులు తనిఖీలను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా వీడియో రికార్డింగ్ చేశారు. ఈ తనిఖీల సమయంలో దర్యాప్తు బృందం రావణ్ భార్యను సుదీర్ఘంగా ప్రశ్నించి అతడిపై ఉన్న కేసులకు సంబంధించి కీలక వివరాలను సేకరించింది. ఆ వివరాలన్నింటినీ అధికారులు తమ ల్యాప్టాప్లో భద్రపరిచారు. తమ దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారానికి సంబంధించి పత్రాలపై రావణ్ భార్య సంతకాలను కూడా తీసుకున్నారు. ఇక రావణ్ను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్పై గన్నవరం కోర్టులో విచారణ ఈ నెల 14కు వాయిదా పడింది. రావణ్ తరపున వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు పొన్నవల సుధాకర్, గవాస్కర్, వెంకయ్య హాజరు కాగా ప్రాసిక్యూషన్ తరపున లాయర్లు రాకపోవడంతో విచారణ వాయిదా వేశారు. ఇక రావణ్తో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పొన్నవల సుధాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అతడిపై ఉపా కేసు పెట్టడం దారుణమన్నారు. రావణ్పై అక్రమ కేసులు బనాయించారు కాబట్టి అతనికి అండగా నిలుస్తున్నామని అన్నారు. రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావణ్కి ఏ విధమైనటువంటి సంబంధాలు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఒకటే. ఈ రాజ్య హింస ఎవరి మీద జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా ఆ అభాగ్యులు పక్క నిలబడాలా అనే ఒక పాలసీని అనుసరించే ప్రొఫెషనల్ గా నేను వచ్చాను. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. బట్ ఫర్ ది రీజన్ ఏదో చెప్తారు, చారణ కోడికి బారణ మసాలా అని. ఆయన చేసింది ఏంది, ఆయన అన్నదేంది, ఉపాయాక్ట్ ఏంది, ఆయన పెట్టి మీద కేసులేంది, డెత్ పనిష్మెంట్. చంపేస్తామా ఆ స్టేట్మెంట్ ఇచ్చేదానికి? ఈ రాజ్యహింస కాదా అని అడగదు. అంత క్రూరంగా ఆ సెక్షన్లు ఆయన చేసిన దానికి పెట్టడం దుర్మార్గం. అటు వైసీపీ అధినేత జగన్ ను జోసెఫ్ రావణ్ కొలీగ్ గమన కలిసిన వీడియోను టీడీపీ విడుదల చేసింది. గన్నవరం ఎయిర్పోర్టులో తనను కలిసిన గమనకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చినట్లు టీడీపీ నేతలు చెప్తున్నారు. రావణ్ వెనుక వైసీపీ ఉందని చెప్పడానికి ఇంతకంటే ఏ సాక్ష్యం కావాలంటున్నారు. మాకు వచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. దిస్ మీన్స్ ఎ లాట్ టు us. థ్యాంక్ యూ సో మచ్. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, అసత్య ప్రచారం కోసం సోషల్ మీడియాను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. ఇలాంటి కార్యకలాపాలకు కొన్ని రాజకీయ పార్టీలు ఆర్థిక సహకారం అందిస్తున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై డీజీపీ, పోలీసు అధికారులు కలిసి ఏపీ కేబినెట్ కు సమగ్ర నివేదిక సమర్పించాలని తెలిపారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏదేమైనా సరే ఇటువంటి అన్ఎథికల్ ప్రొసీజర్స్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉండదు. వారు ఎవరైనా సరే ఎవరినైనా ఆడపిల్లల్ని కించిపరిచే విధంగా కానీ, మహిళల్ని కించిపరిచే విధంగా కానివ్వండి, లేదు ప్రభుత్వం మీద అబద్ధాలు ప్రచారం చేయడం కానివ్వండి, లేదా కొంతమంది ముఖ్య నాయకుల్ని టార్గెట్గా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడే ప్రయత్నం చేస్తాం కానీ చట్టంలో ఉన్న మరి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరి లీగల్గా కూడా స్ట్రాంగ్ చేసి మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అటు రాజకీయ కక్షతోనే రావణ్పై ఉపా కేసు పెట్టారని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. చట్ట ప్రకారంగా జరిగింది అక్కడ పొలిటికల్ డిసిషన్, రాజకీయ నిర్ణయం. రాజకీయంగా అతన్ని ఉపా చట్టం ప్రకారం నిర్ణయించిన పొలిటికల్ పార్టీ, ఇంప్లిమెంటేషన్ పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ. అలాగే డైవర్షన్ పాలిటిక్స్, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంటే అటు సెంట్రల్ స్టేట్ పైన ఇవన్నీ డైవర్షన్ ప్రాక్టీస్. డైవర్ట్ చేసి పడేసి మీరు కొట్లాడుకుంటానండి, కాకులు కొట్లాడుకుంటుంటే శవం మాయమైపోతూ ఉంటుంది. అది తెలియ ఆ ప్రకారం చేస్తున్నది కేవలం పొలిటికల్ డెసిషన్ వచ్చినటువంటి అనుకరణ తప్ప జ్యుడిషియరీ రూపంలో, పోలీస్ చట్టం రూపంలో వచ్చిన కార్యం కాదు. ఈ యుద్ధంలో ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్లవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. మరోవైపు నూజివీడులో యూట్యూబర్ జోసెఫ్ రావణ్ పై పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని రావణ్ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్న యూట్యూబర్ పై తక్షణమే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు.